దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న వాక్య భాగాన్ని చూసుకుందాం. పరంగీతములు 2వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఈ దినం వరకు సజీవులుగా ఉంచారు, అందును బట్టి నీకు స్తోత్రాలు. వాక్యము మీదయ్యున్నది, వినివారు నీ బిడ్డలై ఉన్నారు. విను గ్రహించి నాయన వాటి ద్వారా జీవించేవారుగా చేయండి. నా నోటికి బోరగా ఉండండి. నా నోటిలో మీ మాటలు ఉంచండి. జ్ఞానమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు దయచేసి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. జీవము గల దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. పరంగీతం అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొన్ని మాసముల నుండి ధ్యానించుకున్నాం. ఈ గ్రంథంలో 8 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి, కానీ ఈ 8 అధ్యాయాలు మనకు నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు ఎన్నో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరంగీతము ఒక ప్రసంగ పుస్తకం కాదు, కానీ ఇది ఒక శ్రేష్ఠ గీతంగా మనకు కనబడుతుంది. ఇది పరమ గీతం అనగా పరలోకపు పాటగా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియుడైన యేసు ప్రభువు, ప్రియురాలైన సంఘము పాడిన ప్రేమ పాటగా మనకు కనపడుతుంది. ఈ పాటలోని మాటలు, ఆ మాటలలోని మధుర భావనలు వర్ణనాతీతములుగా మనకు కనపడుతున్నాయి. ఈ పాట విశ్వాసఘాతకులకు తమ భ్రష్టత్వము నుండి బాగుపరుచినట్లుగా మరి ఈ గ్రంథం కనబడుతోంది. వారిని ఆధ్యాత్మిక నిద్ర నుండి మేల్కొలుపుతున్నట్లుగా కనపడుతుంది. దీని మాట ఈ దినాలలో అవసరమైనంతగా ఇదివరకు ఎన్నడూ కూడా లేదనే చెప్పాలి. పరంగీతం 1వ అధ్యాయాన్ని గురించి గత కొన్ని మాసములు మనము ధ్యానించాం. ఈ దినము నుండి 2వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను. ఇవి ప్రభు పలికిన మాటలుగా మనకు కనబడుతున్నాయి. ఈ అధ్యాయం అంతటిని మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రియుని ప్రేమ ధ్వజము ఇక్కడ కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానని వ్రాయబడి ఉంది, కానీ తెలుగులో అలాగ తర్జుమా చేయబడి ఉంది. షారోను పొలములో పోయి పుష్పము వంటి వాడననే అనేదిగా మరి అక్కడ వ్రాయబడి ఉండాలి. షారోను అనగా పల్లపు మైదానమని అర్థం. షారోను పాలస్తీనా దేశంలో ఒక పల్లపు మైదానంగా కనబడుతూ ఉంది. ఈ మైదానము యొక్క పొడవు సుమారుగా 50 మైళ్ళు, వెడల్పు 12 మైళ్ళు. ఇది బహు సారవంతమైన ప్రదేశంగా మనకు కనపడుతుంది. ఇది చాలా తేమగా ఉంటుంది. ఈ ప్రదేశం ఎటు చూచినా విశాల పూల తివాచీ పోలి దట్టముగా విరయబూసిన కన్నుల పండుగగా కనిపిస్తుంది. పుష్పజాలములతో నిండి ఉంటుంది. ఆ కారణాన షారోను చూచుటకు బహు రమ్యముగా కనిపిస్తూ ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు షారోను పొలములో పోయు పుష్పము లాంటివాడు. షారోను దాని పరిమళాన్ని బట్టి యేసుక్రీస్తు యొక్క జీవిత పరిమళాన్ని, ప్రేమ పరిమళాన్ని, ఆయన యొక్క విజ్ఞాన సువాసనను, ఆయన యొక్క విఖ్యాతిని సూచిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచెదరో అట్టి వారిలోని పాప దుర్గంధం అంతటిని ఆ ప్రియ ప్రభువు అంతరింపచేసి తన నూతన జీవిత పరిమళముతోనూ, తన ప్రేమ పరిమళముతోనూ, తన జ్ఞాన సువాసనతోనూ నింపగోరుచున్నాడు. షారోను అనగా పల్లపు మైదానమని మనం తెలుసుకున్నాం. షారోను పొలములో పూయు పుష్పము అనగా పల్లపు మైదానములో పూయు పుష్పములు అని అర్థం. పర్వతమును కొండలను ఎక్కి వెళ్ళడం అందరికీ కష్టమే, కానీ పల్లపు మైదానములోనికి నడిచి వెళ్ళటం అందరికీ సాధ్యమే. కనుక షారోను పొలములోని పుష్ప సమానుడైన యేసుక్రీస్తు ప్రభువు సర్వ మానవులకు అందుబాటులో ఉన్నాడు. మన సమాజంలో ఎటువంటి నాయకులైనా లేక గొప్పవాడైనా
ప్రజలతో కలిసిమెలిసి ఉండటకు ఇష్టపడడు. ప్రభుత్వ రంగంలోనూ, ఉద్యోగ రంగంలోనూ, ఆర్థిక పరిస్థితుల్లోనూ, లేక ఆధ్యాత్మిక పరిచర్యలోనూ గొప్పవాడు అనగానే ప్రజలకు అల్లంత దూరమున ఉండాలి. అలాంటి గొప్పవాని దగ్గరకు వెళ్ళాలి అంటే కొంత ప్రయత్నం అవసరమవుతుంది. కొన్ని పర్యాయాలు అసలు వీలు పడకుండా ఉంటుంది. కానీ యేసు ప్రభువు ఎప్పుడు కూడా ప్రజలతో కలిసిమెలిసి ఉండేవాడుగా మనకు కనబడుతున్నాడు. ఆయనకు గుడ్డివాడని లేదు, కుష్ఠరోగి అని లేదు, పాపి అని లేదు, కానీ పరిశుద్ధుడు అని లేదు, అధికారి అని లేదు, అధముడని లేదు, పగలని లేదు, రాత్రులని లేదు. యాకోబు దేవుడు కునుకడు నిద్రించడని మనకు కీర్తనల గ్రంథంలో కనబడుతూ ఉంది. సత్యము ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఆ ప్రభు దగ్గరకు వెళ్ళవచ్చు. అందుచేత ఆ సత్యాన్ని మనము గ్రహించేవారిగా ఉండాలని మరి ఆ వాక్య భాగము కునుకడు నిద్రించడు అనే మాట మనకు సత్యముగా కనబడుతూ ఉంది. అందుచేత ఆయన షారోను పొలములో పుయ్యు పుష్పము వంటి వాడు అని చెప్పబడింది. మానవ మాత్రులమైన మనకు అందుబాటులో ఉండగోరి ఆ ప్రియరక్షకుడు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నట్లుగా చూస్తున్నాం. మానవుడై దాసుని స్వరూపంలో జన్మించాడు. ఎంత ఆశ్చర్యమైన విషయమో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా సరే ఆ ప్రభుని సమీపింప వెళ్ళినప్పుడు నేను నిద్రించుచున్నాను, నన్ను తొందర చేయకుమని, రేపు ఉదయం రమ్మని ఆయన చెప్పిన తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోపడ నల్లలి ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నానని ఆ ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కనుక ఆ ప్రకారంగా ఎంత ఘోరమైన పాపినైనా, ఎంత చెడిపోయిన పాపినైనా, తుదకు సొంత తల్లిదండ్రుల చేత సైతము విసర్జించబడి అవమానకరమైన పాపినైనా, ఆ పాపి ఎంత కఠినాత్ముడైనా, ఎంతటి నరహంతకుడైనా, వ్యభిచారి అయినా, దొంగ అయినా, త్రాగుబోతు అయినా సరే, తిట్టుబోతు అయినా వానిని ప్రేమించి కనికరించి వాని రక్షణార్థమైన మరి అదంతయు కూడాను ఆ కృపామయుడు తన చేతులు చాపుచూ ఉన్నాడు. ఏమని అంటే పాపుల రక్షణార్థమై కొండలు లోయలు సైతము మరి నిద్రనక ఆహారమనక ఎండకు గాలికి వర్షములకు వచ్చి సంచారములు చేసిన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన ఏదైనా వనములో ఆదినరుడైన ఆదాము హవ్వలతో సంచరించినవాడు. అలాగుననే హానోకు అను దైవజనునితో నడిచినవాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. మానవుల రక్షణార్థమై సముద్ర తీరములందు, గ్రామసీమలయందు, అందరికీ సమీపములో, అందరికీ అందుబాటులో సంచారము చేసినవాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన యెరూషలేము ఆలయమునకు వెళ్ళినవాడు. యోర్దాను నదికి యోహాను వద్దకు వెళ్ళినవాడుగా మనకు కనబడుతున్నాడు. సమరయ స్త్రీని రక్షించుట కొరకై యాకోబు బావి యొద్దకు నడిచి వెళ్ళినవాడుగా మనకు కనబడుతున్నాడు. పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకుని రూపాంతర కొండపైకి వెళ్ళినవాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. సముద్రము మీద నడిచినవాడుగా, గెత్సేమనే తోటకు నడిచినవాడుగా, కల్వరిగిరికి మన పాపభారమును శాపమును మోసినవాడు, పునరుద్ధానుడైన తర్వాత యమ్మాయి గ్రామస్తులతో నడిచినవాడుగా మనకు కనపడుతున్నాడు. ఇటువంటి ప్రభువు నిన్ను కూడా మరి పిలుస్తూ ఉన్నాడు. ఏమని అంటే, నువ్వు నా యొద్దకు వస్తే చాలు, నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పేసి యేసయ్య ఈ రీతిగా నీ కొరకు నా కొరకు తిరుగుతూ మరి ప్రయాణం చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన రక్షించుటకై పల్లపు మైదానములో నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా నీకు సమీపములో, నీకు అందుబాటులో ఉన్నాడు. అనగా నీ హృదయమ గుమ్మము వెలుపటే నిలిచి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అందుకనే ఒక పాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను.
ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఆతాడెంత దయతో పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను, ఆతాడెంత దయతో పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను, జాలి చేత తన హస్తమును చాపియున్నాడు, జాలి చేత తన హస్తమును చాపియున్నాడు, మీరాలతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును, హృదయమనెడు తలుపునొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఈ రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ హృదయం బయటే నిలబడి నీ కొరకు ఎదురు చూస్తున్నట్లుగా వాక్య భాగము కనబడుతూ ఉంది. ప్రకటన గ్రంథం 3:20 కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, మన హృదయము బయట ఆయన నిలబడి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే నీ కొరకు నా కొరకు జాలితో పిలుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము మనకు ఏమని హెచ్చరిక చేస్తుందంటే, మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆ విషయములో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతిపరుచుకుందుము అని అంటున్నాడు. కనుక దేవుడు మనతోటి ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, మన హృదయము ఎంత మరి పెద్దగా ఉండినప్పటికీ కూడాను దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఏ ఏ విషయములో మన యందు దోషారోపణ చేయునో ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయమును మరి దేవునితో సమ్మతిపరుచుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన కొరకు ఆయన హృదయము బయటే నిలబడి ఉండి నీ హృదయమును నా హృదయమును తట్టుచూ ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఆ రీతిగా మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అనేది ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు మనతోటి ఏం మాట్లాడుతున్నాడంటే, నీ హృదయం బయటే నిలబడి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 3:20 మనము చూస్తే, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుమని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనతోటి మాట్లాడుతుంది. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని అంటున్నాడు. ఎప్పుడు కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి నీ యొద్దకు త్వరపడి వచ్చి మరి ఆయన బలవంతంగా నీ యొద్దకు రావటానికి ఆయన ఇష్టపట్టలేదు. కానీ నీ హృదయం బయటే ఉండి నువ్వు ఎప్పుడు ఆయన కొరకు ఆ హృదయపు తలుపులు తెరుస్తావా అని చెప్పేసి యేసయ్య నీ కొరకు హృదయము బయటే నిలబడి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నీకు ఒక స్వాతంత్రాన్ని ఇచ్చాడు కనుక దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. మామూలుగా అయితే ఆయన రావచ్చు, కానీ అలా రావటానికి ఆయన ఇష్టపట్టలేదు. నీకై నువ్వుగా మరి దేవుని వైపు మరి సొంతగా నువ్వు నిర్ణయం తీసుకుని దేవుని వైపు తిరగాలని, మరి సొంత ఆలోచనలు కాకుండా దేవునితో సహవాసం చేయాలనే ఆలోచనతోటి నువ్వు
ఆలోచన కలిగి ఉండి నువ్వు దేవుని యొద్దకు రావాలి అని దేవుడు నిన్ను ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే అంటున్నాడు కదా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. ఈ భోజనము అనేది సహవాసమునకు గుర్తుగా మనకు కనబడుతుంది. ఈ భోజనం చేసేటప్పుడు ఆయన నీతో సహవాసం చేయటం ఎంత గొప్ప భాగ్యమో కదా. అలాగనే నరుడైన ఆదామును మనము జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు కూడాను మరి సాయంకాల సమయంలో దేవుడు ఎప్పుడు కూడాను వాళ్ళతోటి సహవాసం చేస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. అదే రీతిగా ఇప్పుడు కూడాను ఆ పోగొట్టుకున్న సహవాసమును నీ కొరకు నా కొరకు కలపటానికి ఏం చేశాడంటే ఆయన ఈ భూలోకానికి తిరిగి వచ్చి మరలా ఆ సహజీవనాన్ని చేయటానికి యేసయ్య మరి రిక్తుడుగా చేయబడి లోకానికి వచ్చి మరి తన ప్రాణమును సిలువలో అర్పించి నీ కొరకు రక్తమును కార్చి ఒక్క బొట్టు కూడా తన శరీరంలో ఉంచుకోకుండా నీ ప్రాణమును రక్షించటం కోసం ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. మరలా తిరిగి ఆయన ప్రయాణమై మరి పరలోకమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఎందుకు వెళ్ళాడు అంటే ఏదైనా తోటలో పోగొట్టుకున్న సహవాసాన్ని మరలా దేవుడు తిరిగి పునరుద్ధరించడం కోసం దేవుడు ఆ కార్యములన్నీ చేయటానికి ఆయన ఇష్టపడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మనం పరలోక రాజ్యానికి వారసులము కాకపోయినప్పటికీ దేవుడు తన కృప చొప్పున దానికి అధికారులుగా చేయటానికి దేవుడు ఎంతో ఇష్టపడి ఈ లోకానికి వచ్చాడు. మరలా తెగిపోయిన ఆ సంబంధాన్ని కలుపుకోవటానికి, ఆ సహవాసాన్ని మరలా పునరుద్ధరించడానికి, ఏదైనా వనములో ఏదైతే పోగొట్టుకున్నామో దానిని మరలా దేవుడు అనుగ్రహించటానికి తన కుమారుని ఈ లోకానికి పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అలాగున రావటానికి గల కారణం ఏంటంటే నీవు నేను చేసిన దోషం, నేను చేసిన పాపం. మరి ఆది కాండములో మనము ఆది నరుడైన ఆదాము హవ్వలు చేసిన ఆ దోషం మనందరిపై కూడా ఉంటుంది కనుక ఆ దోషము యొక్క నివారణను మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నివారణ చేయటానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రావటమే కాదు కానీ నీ కొరకు నా కొరకు ప్రాణమర్పించాడు. మరలా నిన్న అక్కడ ఆయన యొద్దకు పరలోక రాజ్యములో ఈ లోకములో పోగొట్టుకున్న సహవాసం, మరి ఆ పరలోక రాజ్యములో ఆ సహవాసాన్ని సంధి చేయటానికి ఆయన మధ్యవర్తిగా ఉండి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. అందుకే ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము కనుక నా స్వరము విని తలుపు తీసిన ఎడల అంటున్నాడు. మనము ఆయన స్వరము వినేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. మరి ఆయన స్వరము వినేవారిగా మనము ఉంటున్నామా లేదా అనేది మనము మరి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన స్వరమును వినినట్లయితే, అయ్యా నా కొరకు మరి నువ్వు వచ్చి ఉన్నావు కనుక నా హృదయాన్ని నీ కొరకు నేను తెరుస్తున్నానయ్యా, నువ్వు నా హృదయంలోనికి రాయ్యా, ఇప్పుడే నువ్వు వస్తే నేను రక్షించబడతానయ్యా అనేదాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆ సమయాన్ని దేవుడు నీకు ఖచ్చితంగా ఇవ్వటానికి ఆయన మరి ఇష్టపడుతూ ఉన్నాడు కనుక నీ అనుమతి నిమిత్తము ఆయన కాచుకొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోపలికి రమ్మని నువ్వు పిలువుగానే నువ్వు లోనికి ప్రవేశించుటకై ఆయన నిన్ను రక్షించుటకై ఆయన కనిపెట్టి ఉన్నట్లుగా మనము ఇక్కడ వాక్య భాగం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. పాపులందరికీ ఒకే విధమైన ఆహ్వానాన్ని ఆయన అనుగ్రహిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుజేతును అని చెప్పేసి ఆయన ఆహ్వానాన్ని మనకు పంపిస్తూ ఉన్నాడు. అందరికీ ఒకే ఆహ్వానము, అందరికీ ఒకే రక్షణ. ఆ ప్రియుని ప్రేమను ఆహ్వానమును విని ఆయన యొద్దకు వచ్చి నీ పాపములను నీ దోషములను మరి ఏవైతే ఉన్నవి ఉన్నట్లుగా ఆయన యొద్ద నువ్వు ఒప్పుకున్నట్లయితే, ఆయన సముఖంలో గనక నువ్వు ఒప్పుకొనినట్లయితే ఆయన నీకు రక్షకునిగా, నీ ప్రభువుగా, నీ రాజుగాను, నీ ప్రియునిగాను అంగీకరించి మరి నీ పక్షాన ఆయన నిన్ను క్షమించి ఏం చేస్తున్నాడంటే తన విలువైన రక్తధారలతో నిన్ను కడిగి తన సొగసును నీకు ప్రసాదించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అప్పుడు నీవు కూడా షరోను పుష్పము వంటి వాడవు,
షారోను పుష్పము వంటి దానవు అవుతావని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అప్పుడు నీ రాకకై, నీ దర్శనముకై, నీ మాటలకై, నీ పరిశుద్ధ సహవాసమునకై మరి అనేకుల ఆశతో కనిపెట్టి ఎదురు చూస్తూ ఉంటారని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. నీ ప్రార్థన పరిచర్యల వలన అనేకులకు స్వస్థత, నెమ్మది, సంతోషము, క్షేమాభివృద్ధి కలుగుతుందని ఇక్కడ వాక్య భాగం ద్వారా మనకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఆయన స్వరమును వినేవారుగా నువ్వు ఉండాలి అని, మరి దేవుని యొక్క స్వరమును వినాలని మరి మనందరినీ కూడాను దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. మరి ఏదైనా వనములో ఆదాము హవ్వలను మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన స్వరము వినినప్పుడు వారు చెట్ల చాటున దాగున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదామా నువ్వెక్కడా అని అంటే, అయ్యా నువ్వు పిలిచినప్పుడు నేను భయపడి నేను చెట్లు చాటున దాక్కున్నాను అని అంటున్నాడు. ఎక్కడా అని అంటే ధైర్యము చేసి దేవుని ఎదుటకు రాలేకపోతున్నారు. ఎందుకు అని అంటే దేవుని ఎదుట వారు పాపము చేశారు, ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమించుటను బట్టి మరి పాపము వచ్చింది. పాపము వలన జీతం మరణం. మరణానికి గురి అయిన వారు దేవుని ఎదుట నిలవలేకపోయారు. ఆ మరణము నుండి మరి ఆధ్యాత్మికమైన మరణము నుండి తప్పించటానికి చనిపోయారు. అంటే అప్పుడే వారు చనిపోలేదు, కానీ ఆధ్యాత్మికంగా వారు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా చనిపోవటం అంటే మరలా ఆధ్యాత్మికమైన జీవితంలో నుండి మనము బ్రతకాలి అంటే యేసయ్య ఈ లోకానికి వచ్చి నిన్ను రక్షించాలి. నిన్ను రక్షించిన తర్వాత మరి మరలా ఆయన నిన్ను పిలుచుకొనినప్పుడు ఆ పరలోక రాజ్యంలోనికి వారసుడిగా చేస్తాడు. ఎప్పుడంటే ఆయన స్వరము విని ఆయన కొరకు నీ హృదయపు తలుపులు తెరిచినప్పుడు, ఆయన స్వరమును నువ్వు వినినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు. ఇలాంటి పరిస్థితులు కనుక నీవు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మరలా మనము పోగొట్టుకున్న ఆ మహిమను దేవుడు మరలా ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ సొగసుని ఇవ్వటానికి వచ్చాడు. మనకు సొగసుని ఇవ్వటానికి ఆయన స్వరూపమైనను మరి సొగసైనను లేకుండా ఆయన మరి అంత కూడాను రక్తమయమైపోయి తల నుండి మరి రక్తము కారుతూ ఉంది. ఒళ్ళంతా కూడా గాయాలు, ప్రక్కన బళ్ళెము, కాళ్ళు చేతులలో మేకులు, ఇవన్నీ కూడాను నీకు సొగసునివ్వటానికి ఆయన స్వరూపం లేకుండా నీ కొరకు సిలువలో యాగమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది నువ్వు ఎరిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ పుష్పములాగా నువ్వు ఉండాలి అని అంటే, దేవుని సొగసు నీకు రావాలి అంటే నువ్వు దేవునితోటి సమాధానకరముగా, సంతోషముగా ఆయన నిన్ను పిలిచినప్పుడు ఆ స్వరము విని ఆయనకు మరి ఆ హృదయపు తలుపులు గనక నువ్వు తెరిచినట్లయితే నీ హృదయంలోనికి ఆయన వచ్చి నీకు నెమ్మదిని కలుగు చేసి మరలా పోయిన సహవాసాన్ని ఇవ్వటానికి మరి ఆ భోజనము చేస్తానంటున్నాడు కదా, అంటే మనతో కలిసి సహవాసం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనందరము కూడా ఇటువంటి పరిస్థితులను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మరి ఆ నెమ్మది, సంతోషము, ఆ క్షేమాభివృద్ధి కలుగుతుందని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము ఆలస్యము చేయకుండా రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ ఉచితమైన కృపను బట్టి కాచి కాపాడి సజీవులున్న దేశంలో ఉంచారు. షారోను వలములో పూయి పుష్పము వంటి దానని వాక్య భాగమున ఆయన సెలవిచ్చి ఉన్నది ప్రభువా. అటు రీతిగా ఆ సొగసును మేము పొందుకోవటానికి నీతో సహవాసము చేసి నాయనా నీ యందు ఆనందించువారుగా, నీ స్వరము వినినప్పుడు హృదయపు తలుపులు నాయనా మేము తెరుచువారిగా సహాయం దయచేయండి ప్రభువా. నీ కృప విడుదల చేయండి. ప్రతి విషయంలో ఆదరించండి నాయన. ప్రతి కుటుంబాన్ని దీవించండి. అట్టి సొగసును మేము అందరము కూడా పొందుకోవటానికి నాయన మీ రక్షణ కార్యము మాకు అందించండి ప్రభు. నీకు వందనాలయ్యా. దానికి మేము ఇష్టపడి సిద్ధపడుటకు కావలసిన కృపను మీరు విడుదల చేయండి ప్రభు. నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆనందమును మాకు దయచేయండి అయ్యా. నూతన కార్యములు మాకు దయచేయండి ప్రభు. అయ్యా, నూతనమైన హృదయమును మాకు ఇవ్వండి అయ్యా. నీకు వందనాలు అయ్యా. కఠినమైన మా హృదయమును మెత్తన చేయండి ప్రభు. నీకు వందనాలయ్యా. అట్టి సొగసు
మనసును మాకు అందించండి ప్రభు అని కొందనాలయ్యా. అయ్యా మా హృదయములను కఠినపరుచుకొనక నాయన, మా హృదయములను అయ్యా వాక్యముతోటి మెత్తన చేసుకొని ప్రభు మీకు లోబడే జీవితాన్ని మాకు దయచేసి నీ నామానికి నాయన మహిమ వచ్చినట్లు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. పోగొట్టుకుని నాయన అయ్యా ఏదైనా వనములో పోగొట్టుకుని ఆ సొగసును ప్రభు మరలా మేము నాయన పొందుకోవటానికి సహాయం చేయండి నాయన. ఆ పోగొట్టుకుని ఆ ఆత్మ సౌందర్యమును ప్రభు మరలా మేము పొందుకోవటానికి సహాయం చేయండి అయ్యా. అందుకే మీరు నాయన మా కొరకు వచ్చారు కనుక అట్టి స్థితిని మేము కలిగి ఉండాలి అంటే మేము నీ యొద్దకు రావాలయ్యా. నువ్వు పిలిచినప్పుడు నీ స్వరము వినాలయ్యా, నీతో నాయన సహవాసం చేయాలయ్యా. అట్టి కృపను మాకు దయచేయండి అయ్యా. ఆ పోగొట్టుకొనిన ప్రభ ఆత్మ సౌందర్యమున ప్రభ మీరు మరలా మాకిచ్చి పరలోక రాజ్యములో వారసులుగా మమ్మల్ని అందరినీ చేసి మీతోనైనా పరలోకములో కలిసి జీవించే కృపను నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.